ఒక పక్క అయ్యో సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయామే అన్నట్టు అనిపిస్తుంది. కానీ యాంగ్రీ యంగ్మెన్ ఇమేజ్తో తెలుగు వారిని అలరించిన డాక్టర్ రాజశేఖర్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. 2 క్రేజీ ప్రాజెక్ట్స్లో రాజశేఖర్కి రోల్స్లో కనిపించనున్నారు. ఇకపై తనకు నచ్చిన పాత్రలు వస్తే క్యారెక్టర్ రోల్స్ చేస్తారంటున్నారు రాజశేఖర్. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు యాంగ్రీ యంగ్మెన్గా తెలుగు సినిమా రంగంలో విజయపథంలో పయనించారు డాక్టర్ రాజశేఖర్. తర్వాత కూడా యాంగ్రీ యంగ్మెన్గానే పలు విజయాలను దక్కించుకున్నారు. ఆయన తరం హీరోల్లో చాలామంది క్యారెక్టర్ రోల్స్లోకి మారినా రాజశేఖర్ మాత్రం అడపాదడపా హీరోగా నటిస్తూనే వచ్చారు. గరుడవేగ సినిమాతో అలరించిన రాజశేఖర్ ఆ తర్వాత ఏమాత్రం హీరోగా సందడి చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎంతోమంది శ్రేయోభిలాషులు ఆయన్ను క్యారెక్టర్ రోల్స్ చేయమని నటించమని సలహా ఇచ్చారు. మొత్తానికి రాజశేఖర్ సైతం మనసు మార్చుకొని శర్వానంద్ హీరోగా రూపొందిన బైకర్ మూవీలో క్యారెక్టర్ రోల్లో నటించారు. ఏప్రిల్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఇకపై తాను వరుసగా క్యారెక్టర్ రోల్స్తో నటిస్తానని రాజశేఖర్ అంటున్నారు. మంచి పాత్రలు ఇచ్చి తనను సినిమాల్లో పెట్టుకోమని రాజశేఖర్ తనదైన శైలిలో చెప్పడం ఆకట్టుకుంటుంది. ఈనాటికి టాప్ స్టార్స్గా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తర్వాతి స్థానంలో తనదే అంటూ అప్పట్లో రాజశేఖర్ సక్సెస్ రూట్లో సాగారు. ఈయన నటించిన అంకుశం, అల్లరిపీడు, అన్న వంటి చిత్రాలు బంపర్ హిట్స్గా నిలిచాయి. తర్వాతి రోజుల్లోనూ రాజశేఖర్ హీరోగా రూపొందిన శివయ్య, మా అన్నయ్య వంటి సినిమాలు వేషధారణ చూరగొన్నాయి. కొంతకాలంగా రాజశేఖర్ నటించిన ఏ చిత్రము ప్రేక్షకులను రంజింపజేయలేకపోయింది. అప్పట్లో రాజశేఖర్కు పోటీదారుగా భావించిన యాక్షన్ హీరో సుమన్ ఏనాడో క్యారెక్టర్ రోల్స్లోకి టర్న్ అయ్యారు. క్యారెక్టర్ యాక్టర్గా సుమన్ సక్సెస్ చూశారు. అందువల్ల కొందరు సన్నిహితులు రాజశేఖర్ను కూడా క్యారెక్టర్ రోల్స్లో చేయమని సలహా ఇచ్చారు. ఇన్నాళ్లకు తనకు నచ్చిన పాత్ర రావడంతో శర్వానంద్ బైకర్లో హీరో తండ్రి పాత్రలో నటించారు రాజశేఖర్. బైకర్ చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న రౌడీ జనార్దన్లోనూ రాజశేఖర్ కీలక పాత్ర ధరిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు రాబోయే బైకర్ మూవీని పంపిణీ చేస్తుండడం విశేషం. శర్వానంద్తో ఇంతకుముందు రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా వంటి సక్సెస్ మూవీస్ నిర్మించిన యువి క్రియేషన్ సంస్థ బైకర్ను నిర్మించింది. అందువల్ల ఈ సినిమాపై హోప్స్ బాగానే ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ఇందులో కీలక పాత్ర ధరించిన రాజశేఖర్ కూడా క్యారెక్టర్ యాక్టర్గా బిజీ అవుతారని అంటున్నారు పరిశీలకులు. మరి ఏప్రిల్ 3న రానున్న బైకర్ ఏ రేంజ్లో ఆలోచిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తావన రాగా రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో వీరిద్దరు కలిసి చేసిన ఒక ఫోటో గురించి చెబుతూ సందీప్ ఒకరోజు మా ఇంటికి వచ్చారు. నేను నటించిన శేషు, ఓంకారం వంటి సినిమాల స్ఫూర్తితోనే తను అర్జున్ రెడ్డి కథ రాసుకున్నానని ఆయన చెప్పారు. అది విని నాకు చాలా ఆనందం వేసింది. మరోసారి ఆయన్ని కలిసినప్పుడు నాతో సినిమా ఎప్పుడు చేస్తారని ఖచ్చితంగా అడుగుతాను. అయితే ఆయన ఎప్పుడు పాత్రకు తగ్గ నటుల్ని ఎంపిక చేసుకుంటారు. బహుశా ఆయన మనసులోకి నేను ఇంకా రాలేదేమో అంటూ రాజశేఖర్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అలాగే తన కెరీర్ ఆరంభం నుంచి తన పాత్రలకు గాత్రదానం చేస్తున్న నటుడు సాయి కుమార్ బైకర్ సినిమాలో కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పారని తెలిపారు. ఇక ఇండియాలో మొదటి మెట్రో క్రాస్ ఫిలింగా తెరకెక్కిన బైకర్ విషయానికి వస్తే అభిలాష్ రెడ్డి కంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేసింగ్ నేపథ్యంలో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా. విక్కీ అనే ఒక యువ రేసర్ తన తండ్రి రాజశేఖర్తో ఉన్న భావోద్వేగ సంఘర్షణను అధిగమించి రేసింగ్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును ఎలా సంపాదించుకునేది ఈ చిత్ర ప్రధానాంశమట. అలా ఆనాటి పీరియడ్ నేపథ్యంలో సాగే సినిమాలో అథెంటిసిటీ కోసం అప్పటి 2 స్ట్రోక్ 4 స్ట్రోక్ బైక్లను ఉపయోగించారట. ఇండోనేషియాలోని ఒక ద్వీపంలో అంతర్జాతీయ రేసర్ల చిత్రీకరించిన రేసింగ్ సీక్వెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటించగా యువి క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. గిబ్రాన్ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలాన్నివ్వనుందట. ఇటీవల విడుదలైన ట్రైలర్కు విశేష స్పందన లభించింది. స్వయంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్ను షేర్ చేస్తూ చిత్ర యూనిట్ని అభినందించడం గమనార్హం. ఇక రాజశేఖర్ కెరీర్ విషయానికి వస్తే వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన 1985లో వందేమాతరం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. తలంబ్రాలు, అంకుశం, మగాడు, అన్న, అల్లరిపీడు, ఆహుతి, శివయ్య, మా అన్నయ్య, మా ఆయన బంగారం, మనసున్న మారాజు వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన యాక్షన్ హీరో ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన చూపించే యాక్షన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. మగాడు, అన్న చిత్రాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న రాజశేఖర్ ఇప్పటి వరకు 80కి పైగా చిత్రాల్లో నటించారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయ్యారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.